పిలిచి ఎంపీ సీట్లు ఇస్తామన్నా కొందరు అద్దని పార్టీలు మారినరు, ఇంకొందరు హట్టై వేరే పార్టీలకు జంపైనరు. ఇక పెండింగ్లున్న సీట్లు ఎవరికి ఇయ్యాలే ఏం కథ అని తాపకో ఇద్దరు పేర్లు ఈడ్చుకుంటా అభ్యర్థులను ప్రకటించిండు కేసీఆర్ సారు ఇన్నొద్దులు. నిన్న వరంగల్ ఎంపీ అభ్యర్థిని కూడా ఓకే చేసిండు. ఇక మిగిలింది ప్రచారమే. ఓట్ల పండుగకు ఇంకా నెల రోజులే టైం ఉన్నది కాబట్టి ఇగో ఇవాళ చేవెళ్ళల భారీ సభ పెట్టిరు కారు పాటోళ్ళు. మరిగాడ కేసీఆర్ సారు ఏం మాట్లాడిండో ఇనాలే కదా, చలో నడువుర్రి. మరి కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు గుంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసినరు. ఇంకా మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇన్నరా గెలవనీకి ఎన్నికల ముంగట చెయ్యి పాటోళ్ళు ఎన్నో చెప్పిండ్రట. ఇప్పుడు గెలిచినాక ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారు అని అనుకుంటే తస్మాత్ జాగ్రత్త అని అంటున్నాడు. యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు, ఎల్లెంకలం అంటారు తప్ప మీకేం చెయ్యరు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్ని వాగ్దానాలు చేసినారండి? 420 వాగ్దానాలు చేసిన. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ ₹1,00,000 ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయా? స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా? స్కూటీలు లేవు, కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు. హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మల్కాజిగిరి జిల్లాలో, యావత్తు తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే, ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చెయ్యి పార్టీలకు పోయిన రంజిత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటా గిట్లన్నాడు. బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి, మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. బెల్లమున్న కాన్నే ఈగలన్నట్టు అధికారం ఉన్న కాన్నే లీడర్లు. మీకు తెలవని రాజకీయం ఏమున్నచ్చారు? ఇక పువ్వు పార్టీ గురించి మాట్లాడుకుంటా గీ మాట అన్నాడు. మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చెయ్యాలి. గుడ్డికాను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే, బీజేపీకి ఓటు వేసినా ఒకటే, ఓటు వేయకున్నా ఒకటే. ఇక ఆఖర్ల చేవెళ్లల కారు పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమని గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక 300-400 బస్సులు దాటుకుంటూ వచ్చిన. కార్తీక్ రెడ్డి గారు నేను కారులో కూర్చుంటూ వస్తా ఉంటే ఇంకా 400-500 బస్సుల మంది ఇక్కడికి చేరనే లేదు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి వచ్చినారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, చేవెళ్లల బీసీ వాదాన్ని గట్టిగినిపించి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపియాలని చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. చూడాలి మరి చేవెళ్ల పబ్లిక్ కు ఎవలను గెలిపిస్తారో.